బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పత్తి మార్కెట్కి రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రమంతా కూడా వానలు పడుతున్నటువంటి సందర్భంలో పత్తి రైతుకి అత్యధిక నష్టం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే పత్తి తొందరగా వాతావరణంలో ఉన్నటువంటి తేమను పీల్చుకుంటుంది కాబట్టి మరి వచ్చేటటువంటి మొంతా తుఫాన్ ఏదైతే ఉందో దానివల్ల పత్తి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి ఎక్కడ వండినా సరే, అది మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కొంత నిజామాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఈ అన్ని చోట్ల ఎక్కడ పత్తి వండినా సరే అక్కడ పత్తి రైతు ఇవాళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి. కష్టపడి వచ్చినటువంటి పత్తిని మార్కెట్కి తీసుకొని వస్తే ఇక్కడ మరి చాలా దారుణంగా 12% తేమ ఉంటే తప్ప తీసుకోమని అంటా ఉన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మొంతా తుఫాన్ వచ్చిన విషయం తెలియదా? వానలు పడుతున్న విషయం తెలియదా? ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి కనీసం పత్తి మార్కెట్కు రాకముందు మరి మీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉత్తరాలు రాయాలన్నటువంటి కనీస జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేకపోతే చాలా దారుణం. వాళ్ళు రాయకుండా తమాషా చూసురియాల. కలెక్టర్ గారికి మాట్లాడితే నేనేం చేయలేను, మీరు అక్కడ కాటన్ ఇండస్ట్రీకి మాట్లాడుండ్రి, మీరు టెక్స్టైల్ మంత్రికి మాట్లాడుండ్రి కేంద్రంలో అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. ఇంకొంచెం గట్టిగా మరి మార్కెట్ బంద్ పెట్టవయ్యా, రేపో ఎల్లుండో 12 నుండి 20% తేమ వచ్చినాక రైతులు అమ్ముకుంటారంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడండి అంటారు. మరి కలెక్టర్ ఇట్లా మాట్లాడతారు, ఎంపీ మాట్లాడరు, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మాట్లాడాడు. మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి, జాగృతి లాంటి మేం మాట్లాడాలి. రైతు పక్షాన రైతులు ఓటేస్తేనే కదా ఇవాళ మీరు వచ్చిండ్రు. రైతు డిక్లరేషన్ అని వరంగల్లో చెప్తేనే కదా మీరు వచ్చిండ్రు. మేము ఇవాళ కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇక్కడ ఆదిలాబాద్ పత్తి మార్కెట్లో రైతుల గోస చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది, కడుపు దరకపోయే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క రైతు ఆ ఒక్కొక్క వెహికల్కి 50,000 రూపాయల నష్టంతో మా కండ్ల ముందే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని వచ్చి ఇస్తూ ఉంటే ఏమి చేయలేక బాధ అవుతూ ఉన్నది. నేను కోరేది ఒకటే, సీఎం గారిని, మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేసింది చాలు. ఆ ఒక్క ఎలక్షన్ గెలిచినా ఓడిపోయినా ఏ పార్టీకి వచ్చేది ఏం లేదు, ఏ రైతుకు వచ్చేది ఏం లేదు. కానీ ఆ ఎలక్షన్లు పక్కకు పెట్టి మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లుందో దయచేసి సీఎం గారు ఇమ్మీడియట్గా సమీక్ష చేయాలి. తక్షణమే కొనుగోళ్ళను ఆపాలి. లేదంటే మార్కెట్లో మీరు చెప్పండి 20 నుంచి 25% ఉన్నా సరే తేమ కొనమని చెప్పండి. వాళ్ళు పాపం ఆటోలు కట్టుకొని, ట్రాక్టర్లు కట్టుకొని ఈడి దాకా తీసుకొచ్చారు, వెనక్కి తీసుకుపోరాదు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోరాదు, మీరేమో కొంటలేరు. ఇవన్నీ పరిస్థితులు దయచేసి చూడండి. ఒక్క పత్తే కాదు, మక్కకు అదే పరిస్థితి ఉంది, సోయాకు అదే పరిస్థితి ఉంది, వరికి అదే పరిస్థితి ఉంది. ఇదివరకు ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో తేమ వచ్చినా, బూజు పట్టినా, మొలకలు వచ్చినా కూడా చివరి గింజ వరకు కొన్నాం. అదే చిత్తశుద్ధి ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణలో అది రూల్ కావాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, రైతుకి లాభం జరగాలన్నదే ప్రధానమైన రూల్ తెలంగాణకు కావాలి. తెలంగాణ ఉట్టిగా తెచ్చుకోలేదు, మీరందరూ అధికారంలోకి రావడానికి తెచ్చుకోలేదు. తెలంగాణ తెచ్చుకున్నది రైతులు బాగుండడానికి. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, డిమాండ్ చేస్తూ ఉన్న బీజేపీ పార్టీని. ఇక్కడ పాయల్ శంకర్ అన్న గారు అసెంబ్లీలో వాళ్ళ పక్ష నేత కూడా ఉన్నారు బీజేపీ పార్టీకి. మీరు చెప్తే ఖచ్చితంగా మోడీ గారు వింటారు. మీరు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడండి, మీరు ఇమీడియట్గా కేంద్ర మంత్రికి మాట్లాడండి. తక్షణమే మధ్యాహ్నం లోపల 20 నుంచి 25% లోపల తేమ ఉన్న పత్తి కొనాలని రిజల్ట్ తీసుకురండి. లేకపోతే ఇక్కడ ఉన్న ఇంతమంది రైతుల ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. రైతుల పక్షాన నిలబడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం ఈ మార్కెట్లో నిన్న హమాలీలను, మా ఆడబిడ్డలను ఒక 60 నుంచి 70 మందిని తొలగించేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. మేము ఏడీ మార్కెటింగ్ గారికి మాట్లాడినాం, వారు టెంపరీగా దాన్ని ఆపిండ్రు. కానీ కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ఆడబిడ్డల కడుపు కొట్టకండి, ఆ హమాలీలను కొనసాగే విధంగా చూడండి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.